మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది ఫ్రెండ్స్ యూనిట్. దానికి సంబంధించి ఐజేయు బలపరిచింది. దీనికి సంబంధించి వరంగల్ ప్రెస్ క్లబ్లో సంబరాలు అంబరాన్నంటాయి. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజ్తో సహా సెక్రటరీ సదయ్య కానీ మిగతా రాష్ట్ర యూనియన్లు కానీ రాష్ట్ర యూనియన్ బాధ్యులు కానీ వారంతా కూడా ఇక్కడే ఉన్నారు. ప్రెస్ క్లబ్లో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించి భవిష్యత్తులో అంటే వరంగల్ ప్రెస్ క్లబ్ కావచ్చు, ఇతర ప్రెస్ క్లబ్ కావచ్చు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ విజయాన్ని ఎలా చూస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అధ్యక్ష చెప్పండి, వరంగల్ ప్రెస్ క్లబ్ భవిష్యత్తులో కావచ్చు, ఇంకా వేరే ప్రెస్ క్లబ్లు కావచ్చు, కానీ ఇప్పుడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మీకు ఒక బలాన్ని ఇచ్చిందా? ఎట్లా చూస్తున్నారు ఈ విజయాన్ని? అయితే ఐజేయు యూనియన్ బలపరిచిన ఫ్రెండ్స్ ప్యానెల్ ఘన విజయాన్ని సాధించడం పట్ల మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. వరంగల్ ప్రెస్ క్లబ్ కూడా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ను చూసి చాలా నేర్చుకుంది. నాటి నుండి నేటి వరకు వరంగల్ ప్రెస్ క్లబ్ ఏర్పడింది, బైలా రూపొందించింది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ను చూసి బైలా రూపొందించింది. కాబట్టి ఆ విజయాన్ని కూడా మేము కూడా ఆస్వాదిస్తున్నాం. రాబోయే రోజుల్లో అంటే గత వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగిన దానికంటే 2 సంవత్సరాల ముందు హైదరాబాద్ ఎన్నికలు జరిగాయి. మాకు కూడా మరొక 1.5 ఇయర్ టైం ఉందని కూడా ఈ సందర్భంగా భావిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు సంబంధించిన విజయాన్ని మేము కూడా ఆస్వాదిస్తూనే పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. పేరు పేరున అభినందిస్తున్నాం. వారికి ఆశీర్వాదాలు మాపై ఉండాలని కూడా కోరుకుంటున్నాం. హైదరాబాద్కు సంబంధించి ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మీడియా అకాడమీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాతలి గారు, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ గారు, వరంగల్ హన్మకొండ జిల్లాలకు సంబంధించి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి గారు, కార్యదర్శి తోట సుధాకర్ గారు, అలాగే పెద్దలు మదన్మోహన్ గారు, గాడిపల్లి మధు గారు, సంతోష్ గారు, కేశవమూర్తి గారు, వేణుమాధవ్ గారు, వీళ్ళందరి సూచనలు సలహాల మేరకు మేము ముందుకెళ్తున్నాం. మమ్మల్ని మీరందరూ కూడా భుజాన వేసుకొని రాబోయే రోజుల్లో మమ్మల్ని భరించే శక్తి కూడా మీకు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రైట్, చాలా ఎన్నికల్లాగా ఇటీవలి కాలంలాగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు కూడా మీకు తెలుసు పెద్ద ఎత్తున అంటే అసెంబ్లీ వాతావరణాన్ని తలపించాయి. ఇటువంటి పరిస్థితులలో మీ ప్యానెల్ ఘన విజయం సాధించింది, మీరు బలపరిచింది, మీరు ఎట్లా చూస్తారు? హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఎన్నో కుట్రనాలు ఏర్పాటు చేసినప్పటికీ కానీ అక్కడ ఉన్న మా రాష్ట్ర అధ్యక్షులు విరాతల్లి గారి ఆలోచనతో శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో చేసిన ఒక కమిటీని ఆ కమిటీని వన్ సైడ్గా గెలిపించుకోవడం చాలా సంతోషకరంగా అనుకుంటున్నాం. అక్కడ ఉన్న ప్రెస్ క్లబ్ సంబంధించిన మా జర్నలిస్టులు కూడా మా ఫ్రెండ్స్ ప్యానెల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వారికి మా వరంగల్ పక్షాన మేము వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మీరు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మెంబర్ కూడా, మీ విజయాన్ని ఎట్లా ఆస్వాదిస్తున్నారు? అయితే మేము ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ప్యానెల్ విజయం వెనుక ఏంటంటే అక్కడ అభివృద్ధి అనేది కనపడుతుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక డెవలప్మెంట్ అడ్డుకునే శక్తులను ఏ విధంగా మనం దూరం చేయాలనే దానిలో వ్యూహరచన చేయడం జరిగింది. మేము ఏంటంటే అది వాళ్ళు మీడియా కానీ తర్వాత అన్ని రకాల ఛానల్స్ ఉపయోగించడం జరిగింది. దీంట్లో మెయిన్ ఏంటంటే గతంలో పనిచేసిన ఆర్ఓస్ తర్వాత పనిచేసిన కార్యవర్గ సభ్యులు కూడా వాళ్ళ అనుభవాలను అది అంటే దేశోద్ధారక భవన్ టు మన ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వరకు ఆ ప్రస్థానాన్ని వివరించిన సందర్భంలో ఎక్కడైనా కూడా డెవలప్మెంట్ కనపడితేనే ప్రజలు కానీ ఓటర్స్ కానీ మద్దతు ఇస్తారనేది స్పష్టమైంది. ఈ సందర్భంగా ఏంటంటే మన ఐజేయు నాయకులు శ్రీనివాసరెడ్డి గారు కానీ తర్వాత రాష్ట్ర అధ్యక్షులు విరాహతలి గారు కానీ వాళ్ళు మంచిగా ఒక వ్యూహరచన చేసి మన ప్రెస్ క్లబ్ ఏ విధంగా అయితే ఐజేయు నాయకత్వం ఇక్కడ విజయటంగా ముగించిందో అదే వ్యూహరచన అక్కడ చేసి సక్సెస్ఫుల్ అవుతారు. రానున్న రోజుల్లో కూడా అదే మార్గంలో వరంగల్ ప్రెస్ క్లబ్ నడవాలనేది నా అభిమతం. సరే గారు, ఫ్రెండ్స్ ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసింది, మీరు ఎట్లా చూస్తున్నారు ఈ విజయాన్ని అంతా కూడా? ఐజేయు అంటేనే గెలుపుకు మారుపేరుగా మారింది. గత ఎన్నికలలో కూడా ఐజేయు జెండా ఎగిరింది, ఈసారి కూడా ఐజేయు జెండా ఎగిరింది. నాయకులు, జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా యూనిట్గా కలిసికట్టుగా పనిచేసి విజయాన్ని సాధించారు. పెద్దలు చెప్పినట్టు అక్కడ ఏదైతే అభివృద్ధి చూసి ఓటర్లు హక్కున చేర్చుకున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో కూడా త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా అదే పంతను కొనసాగించి అదే విజయాన్ని ఇక్కడ కూడా అందిస్తారని ఆశిస్తుంది. రాజిరెడ్డి గారు, సాక్షి పత్రిక చెందిన విజయ్ కుమార్ రెడ్డి గారు ఘన విజయం సాధించారు. దీంట్లో కొంచెం అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉంటాయి, కానీ ఘన విజయం సాధించారు. మీరు ఎట్లా ఈ విజయాన్ని అంతా కూడా సమీక్షిస్తారు? ఎలాంటి అపోహలు అవసరం లేవు అందులో. అంటే మొదటగా టీయూడబ్ల్యూఐజేయు మద్దతుదారుల ప్యానల్గా ఫ్రెండ్స్ ఒక ప్యానల్ ఫిక్స్ చేసి
అందరికీ అంటే ఎవరైతే జర్నలిస్టుల మేలు కోరుకుంటారో జర్నలిస్టుల వెల్ఫేర్ కోరుకుంటారో అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఒక ప్యానల్ తయారు చేసి TWIJ నాయకత్వం కూడా లీడ్ చేసి అంటే ఆ భవిష్యత్తులో గతంలో పనిచేసి ఆ ప్రెస్ క్లబ్ అభివృద్ధి చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. వారు ఇంతకుముందు ప్రెసిడెంట్గా పనిచేసిండ్రు, జర్నలిస్ట్గా పనిచేసిండ్రు. వీరైతేనే అంటే అంత ప్రెస్ క్లబ్ చరిత్రలో అంత అనూహ్యమైన మెజార్టీ ఎవరికి రాలేదు. విజయకుమార్ రెడ్డి గారితో పాటు వాళ్ళ ప్యానల్కి ఆయన అంత మెజార్టీతో గెలిచారు. ప్యానల్ కూడా బాగా పనిచేసింది. దీంతో ఈ అంటే ఈ విజయని అంటే విజయ పరంపరను విజయటంగా మోగించినందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాయకత్వానికి, సకాలంలో ఆదరై ఓట్లేసిన ఓటర్లందరికీ, వారికి మద్దతు పలికిన యూనియన్ మద్దతుదారులకు, అదేవిధంగా మా ఐజేయు పెద్దలు విరాట్ గారు, రామనారాయణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఇస్తూ ఈ విజయాన్ని అందరూ జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.